ఈ పల్లేరు అనేది రెండు రకాలుగా ఉంటుందండి. చిన్న పల్లేరు అలాగే పెద్ద పల్లేరు అని రెండు రకాలుగా దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటే రెండిట్లో కూడా ఔషధ గుణాలు సమానంగానే ఉంటాయి. ఈ మొక్కకి మూత్రాన్ని జారీ చేసే గుణం ఉన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా కనుక్కున్నారు. మూత్రాన్ని జారీ చేయడం అంటే డయూరిటిక్. ఎప్పుడైతే మూత్రం జారీ అవుతుందో మూత్ర సంబంధ సమస్యలు అన్నింటినీ తగ్గించుకోవచ్చు. అంటే కిడ్నీ స్టోన్స్ దగ్గర నుంచి ఇంకా కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వరకు అనేక సమస్యలకి ఇది పరిష్కారం కింద పనిచేస్తుంది. ఈ పల్లేరుని మీరు వాడాలనుకుంటే ఎప్పుడు కూడా నేరుగా కాకుండా శుద్ధి చేసి వాడుకోవాలి. మరి శుద్ధి ఎలా చేయాలి? ఇదేదో పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనుకోకండి, చాలా తేలిక. పల్లేరు కాయల్ని ఒక గిన్నెలో పోయండి. ఆ పల్లేరు కాయలు మునిగే వరకు ఆవు పాలు పోయండి. చిన్న మంట మీద ఈ పాలు ఎగిరే వరకు కూడా మరిగించండి. అంటే ఏమిటి, మీకు కేవలం పల్లేరు కాయలే మిగులుతాయి. ఇప్పుడు దించి ఆ కాయల్ని బాగా ఎండబెట్టండి, పల్లేరు కాయలు శుద్ధి అవుతాయి. ఇప్పుడు ఈ కాయల్ని ఎండిపోయినాయి కదా, దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకోండి. రోజువారీగా వాడుకోండి. ఎలా వాడుకోవాలి, అసలు ఏ వ్యాధులలో దీన్ని వాడుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. మూత్రం కొంతమందికి అడ్డుకుపోతూ ఉంటుంది, అలాగే మూత్రపిండాల్లో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా ఈ పొత్తి కడుపు ప్రాంతం నిలవనివ్వకుండా చేస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల, బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల. అలాగే దీనివల్ల నడువు నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా కిడ్నీ స్టోన్స్, మూత్రాశయంలో రాళ్లు తయారయ్యి ఇక మూత్రానికి వెళ్ళాలంటే చాలు భయపడిపోతూ ఉంటారు. ఇన్ని సమస్యలు. దీనికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, కాస్త తగ్గినట్టు తగ్గుతాయి, మళ్ళీ సమస్య తిరగబెడుతూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి? పల్లేరుతోటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఉంది, దీని తయారీని తెలుసుకుందాం. సొంటి అలాగే పల్లేరుకాయలు ఈ రెండింటిని పొడి చేసుకోండి. సొంటి కొమ్ములు మీకు తెలుసు కదా, అల్లాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు. వీటిని మీరు పచారీ కొట్ల నుంచి తెచ్చుకోవచ్చు. సొంటి కొమ్ముల్ని కాస్త చిన్నగా విరిచి ఆ తర్వాత వేయించి పొడి చేసుకోండి. పల్లేరుకాయల్ని నేరుగా పొడి చేసుకోండి. రెండింటినీ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. తీసుకొని 2 గ్లాసుల నీళ్ళకి వేయండి. అర గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించండి. తర్వాత చల్లార్చండి. ఇప్పుడు దీనికి యవాక్షారాన్ని కలపండి. ఇది మీకు పచారీ కొట్లో దొరుకుతుంది, తెల్లటి పొడి. ఈ యవాక్షారాన్ని కలిపి ఒక అర స్పూను దీన్ని, ఈ కషాయం కాన్సన్ట్రేటెడ్గా అవుతుంది కదా, దీన్ని ఒక యవాక్షారాన్ని ఒక అర స్పూన్ దీన్ని కలిపేసేసి ఉదయం సాయంత్రం ఈ కషాయాన్ని తాగుతూ ఉండండి. దీంతో మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రపిండాల సమస్యలు కానీ, పొత్తి కడుపు నొప్పి కానీ, అలాగే నడువు నొప్పి కానీ ఇలాంటివి తగ్గి ఈవెన్ మూత్రాశయంలో రాళ్ళు తయారైనప్పటికీ కూడా కరిగి పడిపోతాయి. చాలా చక్కని చికిత్స, అద్భుతమైన చికిత్స, తేలిగ్గా మీరు తయారు చేసుకోగలిగే చికిత్స. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని ఇంపార్టెన్సీ వేధిస్తూ ఉంది, నపుంసకత్వం. అలాగే వీర్యం పలచబడిపోతూ ఉంది, శీఘ్రస్ఖలనం సమస్య వేధిస్తూ ఉంటుంది. మహిళలు